హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్స్ అయితే పడ్డాయి. ఆ జాబ్స్కి సంబంధించి ఈ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పవర్ యూటిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో, ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఎస్పిడిసిఎల్, ఏపీ ఈపీడిసిఎల్ కి సంబంధించి ఈ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో దాదాపు 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈకి సంబంధించిన జాబ్స్ అనమాట. ఇవి ఎలక్ట్రికల్, సివిల్ మరియు ఇతర డిపార్ట్మెంట్ లో 3 టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఇందులో మనకు అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఈ నెల 20వ తేదీ వరకు అయితే దీనికి ఆన్లైన్ లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ 5 యూటిలిటీస్ కి నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూస్తే ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించి నోటిఫికేషన్ లో మనకు ఎన్ని పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి, జోనల్ వైజ్ గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మరియు ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మరియు శాలరీ ఎంత వస్తుంది, మరియు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటి లాంటి అన్ని వివరాలను అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాదాపు ₹1,00,000 స్టార్టింగ్ శాలరీతో స్టార్ట్ అయ్యే ఈ జాబ్స్ కాబట్టి ఎవరైతే ఏదైతే బీటెక్ లో కానివ్వండి, డిగ్రీలో కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ చదివి ఉన్నారో వాళ్ళకైతే ఇది ఎంతగానో ఉపయోగపడే జాబ్స్ మరియు రిక్రూట్మెంట్ అనమాట. కాబట్టి ఇప్పుడు ఆ 5 వాటికి సంబంధించి నేను నోటిఫికేషన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే లెంగ్తీగా అయితే రావచ్చు, కానీ మీకైతే నేను చెప్పే ప్రతి ఒక్క విషయం మీకైతే ఉపయోగపడుతుంది. కానీ అన్ని బ్రీఫ్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. పూర్తి డీటెయిల్ గా కాకుండా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లియర్ గా కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి ఇలాంటి అన్ని డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి. ఇప్పుడు ఏపీ ట్రాన్స్కోకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఒకసారి చెక్ చేద్దాం మనము. ఇది ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఇవ్వడం జరిగింది. ఇది ఏపీ ట్రాన్స్కోకి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ ఇంజనీరింగ్ సర్వీసెస్ కి సంబంధించిన జాబ్స్ అనమాట. ఇవి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెలికాం, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ కి సంబంధించిన 3 డిపార్ట్మెంట్లలో ఈ జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడ డిక్లరేషన్ ఇంటెగ్రిటీకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరియు ఏపీ ట్రాన్స్కో.gov.in లో కానివ్వండి, లేకుంటే ఏపీ విద్యుత్ రిక్రూట్మెంట్ .apcfss.in లో కానివ్వండి, మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి ఈ నెల 30వ తేదీ నుంచి లాస్ట్ మంత్ 30వ తేదీ నుంచి, అంటే జూన్ 30 నుంచి ఈ నెల 20వ తేదీ వరకు అయితే మీకు ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ లో ఉంటుంది. ఇది కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ షెల్ బి కండక్టెడ్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద వేకెన్సీస్ ఇన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏఈఈ ఎలక్ట్రికల్, సివిల్ మరియు టెలికాం కు సంబంధించి ఏపీ ట్రాన్స్కో, ఏపీ ఈపీడిసిఎల్, ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఎస్పిడిసిఎల్ మరియు ఏపీ జెన్కో ఈ కామన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మీకు క్యాండిడేట్స్ విల్ సబ్మిట్ ఓన్లీ 1 ఆన్లైన్ అప్లికేషన్ త్రూ కామన్ రిక్రూట్మెంట్ పోర్టల్ ఫర్ ద నోటిఫైడ్ పోస్ట్. ఒక అప్లికేషన్ మాత్రమే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మెరిట్, రిజర్వేషన్, లోకల్ క్యాండిడేచర్ మరియు అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీస్ ని డిసైడ్ చేసుకుని మనకు ఈ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. ఈ నేమ్ ఆఫ్ ద ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నది, నేమ్ ఆఫ్ ద జోన్ విశాఖపట్నం కు సంబంధించి, అలాగే రాజమహేంద్రవరం, విజయవాడ, అమరావతి, కడప, కర్నూలు, ఇక్కడ 6 జోన్లుగా అయితే కొత్తగా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఏఈ ఎలక్ట్రికల్ కి సంబంధించి లోకల్ వాళ్ళకి మనకు 95% జాబ్స్ అయితే వస్తాయి. ఓపెన్ కేటగిరీలో ఓన్లీ 5% జాబ్స్ మాత్రమే ఉంటాయన్నమాట. ఇందులో విశాఖపట్నంకి 26, రాజమహేంద్రవరంకి 21, విజయవాడకి 15, అమరావతికి 31,
కడపకి 31, కర్నూలుకి 37 ఈ ఎలక్ట్రికల్ జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ సివిల్ కు సంబంధించి కూడా 17 జాబ్స్ అయితే ఉన్నాయి. మరియు టెలికామ్ కు సంబంధించి 5 జాబ్స్ అయితే ఉన్నాయి. టోటల్ గా మనకు 167 జాబ్స్ అయితే ఈ ఎలక్ట్రికల్ కు సంబంధించి, అలాగే సివిల్ కు సంబంధించి 23 మరియు టెలికామ్ కు సంబంధించి 10 పోస్టులు అయితే ఈ ట్రాన్స్కో డిపార్ట్మెంట్ లో అయితే ఉన్నాయన్నమాట. ఇందులో మీరు ఎలిజిబిలిటీ వచ్చి మనకు 18 ఏళ్ళ వయసు అయితే మినిమం అయితే ఉండాలి. 42 ఇయర్స్ వచ్చి మాక్సిమం అయితే ఉండవలసి ఉంటుంది. 47 ఇయర్స్ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. పర్సన్ విత్ డిజేబిలిటీస్ వాళ్ళకి 52 ఇయర్స్ ఉన్న అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఒకసారి చూడొచ్చు. డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఎవరైనా దీనికైతే ఎలిజిబుల్ అవుతారు అనమాట. EEE చదివి ఉన్న వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెలికామ్ కి సంబంధించి డిగ్రీ ఇన్ టెలికమ్యూనికేషన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ లో ఈ ఈసీఈ వాళ్ళు చదివిన వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి సంబంధించి మరియు టెలికామ్ కు సంబంధించిన అనమాట. అది సివిల్ కు సంబంధించి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ బై ఏదైతే సెంట్రల్ యాక్ట్ అయితే ఉంటుందో యూజీసీ లో రిజిస్టర్ అయిన ఏ కాలేజ్ నుంచైనా మీరు ఈ సివిల్ ఇంజనీరింగ్ చదివి ఉంటే మీరు దానికైతే ఎలిజిబుల్ అవుతారు. అదర్ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్స్ అని కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు సంబంధించి బెంచ్ మార్క్ డిజేబిలిటీస్, అలాగే ఏదైతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సెపరేట్ గా రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట. 10% రిజర్వేషన్. అలాగే ఇక్కడ చూడొచ్చు 33.5% సీట్స్ అయితే ఉమెన్ కి అయితే కేటాయించడం జరిగింది. అలాగే 4% బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరియు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. అందులో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి 40%, 35%, 30%, ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40%, బీసీ వాళ్ళకి 35%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి 30% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట అవి. అలాగే మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే జాబ్ వస్తుందంటే అలా కాదు. ఇది జస్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే. ఎవరికైతే ఎక్కువ మార్కులు అయితే రావడం జరుగుతుందో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో వాళ్ళకు మాత్రమే ఆ జాబ్ అయితే రావడం జరుగుతుంది. మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా 1:1 రేషియోలో అయితే పిలవడం జరుగుతుంది. మీకు ఎటువంటి ఏదైతే బ్యాకప్ అయితే ఉండదు అనమాట. అంటే ఒకరు జాయిన్ అవ్వకుంటే మరొకరికి ఇస్తారా అంటే అలా వెయిట్ లిస్ట్ అయితే ఉండదు. ఓన్లీ 1:1 రేషియోలో మాత్రమే పిలవడం జరుగుతుంది. ఇక్కడ రెమ్యూనరేషన్ శాలరీ అయితే ఒకసారి చూద్దాము. ఇది 2 years ప్రొబేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే 3 years విత్ ఇన్ 3 years లో 2 years ప్రొబేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ ప్రొబేషన్ లో మీకు నెలకి 75,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు 9 లక్షల వరకు శాలరీ అయితే తీసుకుంటారు అనమాట ఒక సంవత్సరానికి. తర్వాత ప్రొబేషన్ మీకు కంప్లీట్ అయిన తర్వాత పే స్కేల్ అయితే ఎంటర్ అవుతారు. ఆ పే స్కేల్ ఎలా ఉంటుందంటే 86,245 రూపీస్ అట్ స్టార్టింగ్ అనమాట. అంటే మీకు స్టార్టింగ్ మీరు ₹1,00,000 శాలరీ అయితే పొందే అవకాశం ఉంది. తర్వాత మీకు అప్ టు 2,50,000 వరకు మీ శాలరీ అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి హై ఎర్నింగ్ జాబ్ అనమాట ఇది. కాబట్టి చాలా మందికి అయితే ఈ జాబ్ పొందాలని ఒక ఆశ అయితే ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కాబట్టి. అలాగే సిలబస్ అయితే ఒకసారి చూద్దాము. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ కు సంబంధించి 70 మార్క్స్ అయితే ఉంటాయి. ఇది మీకు కోర్ సబ్జెక్ట్ కు సంబంధించి. అందులో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్, పవర్ సిస్టమ్స్, యూటిలైజేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ మరియు మెజర్మెంట్స్, అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్,
పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్ కి సంబంధించి ఈ ఎలక్ట్రికల్ కి సంబంధించి ఉంటాయి. మరియు టెలికాం కు సంబంధించి నెట్వర్క్ అనలైసిస్, 4 ఇయర్ సిరీస్, ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్, డిజిటల్ సర్క్యూట్స్, లీనియర్ కంట్రోల్ సిస్టమ్స్, ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ యాంటెనాస్, మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అండ్ ఫీల్డ్ థియరీకి సంబంధించి, అలాగే వేవ్ గైడ్స్ అండ్ కాంపోనెంట్స్, బేసిక్స్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్స్, అలాగే కమ్యూనికేషన్ సిస్టమ్ కు సంబంధించి ఈ టెలికామ్ కి సంబంధించిన వాళ్ళకి ఆ సిలబస్ అయితే కోర్ 70 మార్క్స్ కి అయితే ఉంటుంది. అలాగే సివిల్ కు సంబంధించి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్, సాయిల్ మెకానిక్స్, స్టీల్ స్ట్రక్చర్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, మెషినరీ, అలాగే ఫౌండేషన్ ఇంజనీరింగ్ వాటికి సంబంధించి మనకు ఈ సివిల్ వాళ్ళకైతే సిలబస్ అయితే ఉంటుంది. మరియు కామన్ సిలబస్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్ వచ్చి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ప్రొఫిషియన్సీకి సంబంధించి ఈ 30 మార్క్స్ కి అయితే ఈ సిలబస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఆ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్క్స్ ఏవైతే కోర్ సబ్జెక్ట్ కి సంబంధించి 70 మార్కులు ఉంటాయి. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కి 5 మార్క్స్, జనరల్ అవేర్నెస్ కి 7 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ కి 5 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి 8 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ కి 5 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ కి అయితే ఈ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. మరియు జోనల్ అలాగే లోకల్ అని మనకు వాటికి సంబంధించి ఇవ్వడం జరిగింది. మీరు 5 ఇయర్స్ అయితే ఏపీ ట్రాన్స్కోలో ఎక్కడ వేసినప్పటికీ వర్క్ చేయాల్సి ఉంటుంది అని అక్కడ మీకు కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ అని మరిన్ని డీటెయిల్స్ అయితే 95% ఓన్లీ లోకల్ వాళ్ళకే కాబట్టి ఈ రిజర్వేషన్ కి సంబంధించిన పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ జోన్ అయితే చూడొచ్చు. అలాగే ఏ డిస్ట్రిక్ట్ కిందకి వస్తాయి ఆ జోన్స్ అన్నది కూడా ఇక్కడైతే గమనించవచ్చు. కడప, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జోన్ కిందికి, అలాగే కర్నూలు, నంద్యాల, అనంతపురం, కర్నూలు, సత్యసాయి కర్నూలు, అమరావతి, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, మార్కాపురం అమరావతి కిందికి, విజయవాడ, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, విజయవాడ, రాజమహేంద్రవరం, అల్లూరి సీతారామరాజు, వెస్ట్ గోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పోలవరం వచ్చి రాజమహేంద్రవరం జోన్ లోకి, మరియు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం మరియు అనకాపల్లి విశాఖపట్నం జోన్ కిందకి అయితే వస్తాయన్నమాట. మీరు ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది, 1000 రూపాయలు అనమాట. ఈ అప్లికేషన్ ఫీ దీనికి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కి 36, 26 నుంచి 27, 26 వరకు మీరు ఈ ఫీని అయితే పే చేయొచ్చు. వన్స్ పెయిడ్ విల్ నాట్ బి రీఫండెడ్ అని ఇవ్వడం జరిగింది. మీరు పే చేసే ఫీజుని అయితే మీకు ఎటువంటి పరిస్థితుల్లో తిరిగి అయితే రీఫండ్ చేయరు. అలాగే ప్రొసీజర్ ఫర్ సబ్మిటింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ అని మీరు aptrans.gov.in లో అయినా సబ్మిట్ చేయొచ్చు. లేదంటే ఏపీ విద్యుత్ recruitment.apcfs.in లో కూడా మీరు ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. మరియు ఏపీ ట్రాన్స్కోకు సంబంధించిన వెబ్సైట్ మరియు కామన్ రిక్రూట్మెంట్ పోర్టల్ కూడా 2 ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. నేను డిస్క్రిప్షన్ లో కూడా వాటికి సంబంధించిన లింక్స్ అయితే ఇస్తాను. అప్లికేషన్ అవైలబుల్ ఆన్ 36 నుంచి అయితే అప్లై చేయొచ్చు. 20 వరకు, ఈ నెల 20 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు సిగ్నేచర్ అయితే కలిగి ఉండాలి. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ అయితే పూర్తిగా చదువుకొని అప్లై చేయాల్సిందిగా ఇక్కడ చూపించడం జరిగింది. అలాగే ఇన్కంప్లీట్ మరియు ఇన్కరెక్ట్ అప్లికేషన్స్ విల్ బి రిజెక్టెడ్ అనమాట. సర్టిఫికెట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీ ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించి. అలాగే ఎవరైనా పిహెచ్డి వాళ్ళు పీడబ్ల్యూడి వాళ్ళు ఉంటే వాళ్ళ సర్టిఫికేట్, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఆ సర్టిఫికేట్ మరియు ఇతర సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకపోతే హాల్ టికెట్ విల్ నాట్ బి జనరేటెడ్ అనమాట. ప్రాసెస్ ఫర్ కండక్టింగ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ 2026 అని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. నేను అప్పుడే చెప్పినట్టు మీకు ప్రీ ఎగ్జామినేషన్ వర్క్ అయితే ఏదైతే ఈ కాంట్రాక్ట్ అయితే ఇచ్చి ఉంటారో వాళ్ళైతే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి సంబంధించిన అరేంజ్మెంట్స్ అనేటివి చేస్తారనమాట. ఇవి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే మనకు ఇక్కడ చూడొచ్చు, ఆదోని, భీమవరం, గుత్తి, కడప, కర్నూలు ఇలా
47 సెంటర్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇవి అన్ని ఏదైతే కామన్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఉందో వాటికి సంబంధించి అన్ని ఎగ్జామ్స్ ఈ అలాటెడ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ లోనే జరుగుతాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి సంబంధించి వేరే స్టేట్ లో కూడా కొన్ని సెంటర్స్ అయితే పెట్టడం జరిగింది. అవి చూడొచ్చు మీరు. బెంగళూరు, చెన్నై, బెరంపూర్, బెంగళూరు, అలాగే ఖమ్మం, హైదరాబాద్ లో అయితే ఈ సెంటర్స్ అయితే పెట్టడం జరిగింది అనమాట. ఎగ్జామినేషన్ వచ్చి 3 hours అయితే మీకు ఉంటుంది అది. మరియు మీరు నోట్ అని కొన్ని examination sessions will be enhanced or reduced based on the number of candidates applied for the test అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. జోనల్ వైజ్ వేకెన్సీస్ వచ్చి మీకు చూపిస్తాను. నార్మలైజేషన్ ప్రొసీజర్ ద్వారా ఈ మార్క్స్ అయితే ఇస్తారు మీకు సిబిటి రాసిన తర్వాత. ఇక్కడ చూడొచ్చు నార్మలైజేషన్ ఫార్ములా అన్నమాట. ఇది అన్ని ఎగ్జామ్స్ కి ప్రెసెంట్ ఏపీ గవర్నమెంట్ యూజ్ చేస్తున్న నార్మలైజేషన్ ప్రొసీజర్. పబ్లిషింగ్ ద ఇనిషియల్ కీ అండ్ ఫిల్లింగ్ ద అబ్జెక్షన్స్ వచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ కీ, ఇనిషియల్ కీ మరియు ఫైనల్ కీ అని ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరైతే రేస్ చేయొచ్చు. ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ వచ్చి మీకు ఏదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో వచ్చిన మార్క్స్ అయితే బేస్ చేసుకుని హారిజంటల్ మరియు వర్టికల్ రిజర్వేషన్స్ అయితే బేస్ చేసుకుని ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మనకు 1:1 రేషియోలో అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి 1:1 రేషియోలో పిలుస్తారు. ఎటువంటి వెయిట్ లిస్ట్ అయితే ఉండదన్నమాట. అప్పుడు మీరు ఈ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్, హాల్ టికెట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అలాగే ఏజ్ ప్రూఫ్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ మరియు ఏదైనా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే అది, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కోసం ఆధార్ కార్డ్ లాంటి, పాన్ కార్డ్ లాంటి డాక్యుమెంట్స్. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఎనీవేర్ ఇన్ ఏపీ అనమాట. ఇప్పుడు ఎక్కడైనా వర్క్ చేస్తుంటే వాటికి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. మరియు ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు మైగ్రేట్ అయి ఉంటారో వాళ్ళు దానికి సంబంధించిన లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ మరియు ఎనీ అదర్ సర్టిఫికేట్ రిక్వైర్డ్ ఫర్ దిస్ నోటిఫికేషన్ యూ షుడ్ బి ప్రొవైడ్ అట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. అలాగే ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అండ్ సెలక్షన్ లిస్ట్ అనేది వీటిని బేస్ చేసుకుని మనకు ఆ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు జాయిన్ విత్ ఇన్ స్టిపులేటెడ్ టైంలో మీరు జాయిన్ అవ్వకుంటే మీ అపాయింట్మెంట్ అనేది క్యాన్సిల్ అయితే అవుతుంది. తర్వాత మీరు ఎగ్జిక్యూటివ్ బాండ్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. 5 years అయితే ఖచ్చితంగా వర్క్ చేస్తామన్నట్టు. ఇందులో మీరు 2 years అయితే వర్క్ చేయకుండా 2 years లోపలనే ఇందులో ఈ ప్రొబేషన్ కంప్లీట్ అవ్వకుండానే అందులో జాబ్ అయితే మానేస్తే 5 lakhs అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట రిటర్న్ గా. అలాగే 5 years 2 years ప్రొబేషన్ అయిపోయిన తర్వాత మీరు ఈ 5 years పని చేయకుంటే 10 లక్షలు అయితే ఏపీ ట్రాన్స్కోకి మినిమం పీరియడ్ ఆఫ్ 5 years వర్క్ చేయకుంటే ఆ 10 లక్షల రూపాయలను అయితే మీరు తిరిగి పే చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మీకు ఈ సర్వీస్ బాండ్ అనేది ఎక్స్పైర్ అయితే అవుతుంది. మరియు ఇండక్షన్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఈ ఏదైతే రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఇండక్షన్ ట్రైనింగ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ జనరల్ అని కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. క్యాండిడేట్స్ కి సంబంధించి ఫేక్ సర్టిఫికెట్స్ కానివ్వండి, ఎగ్జామినేషన్ సెంటర్స్ కానివ్వండి, మరియు మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయనట్టు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో, ఎవరైతే ఇందులో జాబ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై చేసుకోండి అని ఇక్కడ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కంప్లీషన్ ఆఫ్ ఏపీ ట్రాన్స్కో డిపార్ట్మెంట్ అయితే దేర్ షెల్ బి నో వెయిటింగ్ లిస్ట్ అని ఇవ్వడం జరిగింది. నేను అప్పుడే మీకు చెప్పాను. ఎవరైతే నాన్ అవైలబిలిటీ, నాన్ జాయినింగ్ వాళ్ళు ఉంటే తర్వాత మీకు ఆ పోస్ట్ అయితే క్యారీ ఫార్వర్డ్ అయితే చేస్తారు. నెక్స్ట్ రిక్రూట్మెంట్ లో వాటిని భర్తీ చేస్తారు. అంతేకాని నెక్స్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ జాబ్ అయితే ఇవ్వరు. అలాగే ఏపీ ట్రాన్స్కో డిసిషన్ ఈజ్ ఫైనల్ అని అది వీటిలో ఎటువంటి చేంజెస్ ఉన్నా ఏపీ ట్రాన్స్కో అయితే మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. మరియు వాటి డిసిషన్ ఫైనల్ అన్నమాట. ఇక్కడ హెల్ప్ డెస్క్ నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక హెల్ప్ లైన్ నంబర్స్ అయితే ఇవ్వడం ఉన్నాయి. వీటికి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ నంబర్స్ కి అయితే కాల్ చేసి కనుక్కోవచ్చు. మరియు ఇక్కడ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. హెల్ప్ డెస్క్ వచ్చి మార్నింగ్ 10 నుంచి
ఈవినింగ్ 5:30 వరకు అయితే అవైలబుల్ లో ఉంటుంది. మరియు ఇక్కడ షెడ్యూల్ అయితే ఒకసారి చూడొచ్చు మీరు. 25/6/2026 ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 30/6/2026 నుంచి 27/2026 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ మాక్ టెస్ట్ అవైలబిలిటీ 15/8/2026 నుంచి మాక్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. హాల్ టికెట్స్ వచ్చి మీరు 7 days బిఫోర్ ఎగ్జామ్ ఆఫ్ ద 7 days బిఫోర్ ఎగ్జామ్ మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే 22/8/2026 నుంచి 29/8/2026 ఆ రోజుల్లో మీకు ఎగ్జామినేషన్ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇనిషియల్ కి సెకండ్ డే ఆఫ్ ద ఎగ్జామ్ అంటే 31వ తేదీ మీకు ఈ ఇనిషియల్ కీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్షన్స్ అయితే విత్ ఇన్ 7 days లో మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఫైనల్ కి ఆబ్జెక్షన్స్ కంప్లీట్ అయిన 7 days తర్వాత ఫైనల్ కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మెరిట్ లిస్ట్ ఆఫ్ మార్క్స్ విల్ బి అనౌన్స్డ్ 7 days ఆఫ్టర్ ఫైనల్ కీ రిలీజ్. టెంటేటివ్లీ ఇన్ సెప్టెంబర్ లాస్ట్ వీక్ అంతా ఈ మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు. నేను అప్పుడే చెప్పాను ఏఈకి సంబంధించి లోకల్ కి నాన్ లోకల్ కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అని. ఇది సివిల్ కి సంబంధించి, అలాగే టెలికామ్ కు సంబంధించి చూడొచ్చు. మరియు అనెక్సర్ టు కమ్యూనిటీ వైజ్ వేకెన్సీస్ అయితే ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓసీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ కి, ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ ఏబిసిడి వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయన్నది కూడా ఇక్కడ చూడొచ్చు. మీకు ఆ నోటిఫికేషన్ కూడా మీకు కామెంట్స్ లో అయితే పిన్ చేస్తాను. దాని మీద అయితే క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ అన్నిటిని మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇది మనకు ఏపీ ట్రాన్స్కో నుంచి మనకు వచ్చిన నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అనమాట. ఇప్పుడు మరొక నోటిఫికేషన్ అయితే ఒకసారి చూద్దాము. అందులో మీకు వేకెన్సీస్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ అంతా ఈ నోటిఫికేషన్ మాదిరిగానే సేమ్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏపీ జెన్కోకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఒకసారి మనం చూద్దాము. ఇది ఇక్కడ చూడొచ్చు. ఏపీ జెన్కో ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ విధాన సౌధ విజయవాడ నుంచి వచ్చిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అన్నమాట. ఇది కూడా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ సంబంధించి, అలాగే సివిల్ కి సంబంధించి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అన్నమాట. ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయన్నది ఇప్పుడు మీకైతే చూపిస్తాను. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏదైతే ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, అలాగే సివిల్ కి సంబంధించి ఎలక్ట్రికల్ బ్రాంచ్ లో 52 పోస్టులు అయితే ఉన్నాయి. మరియు మెకానికల్ బ్రాంచ్ లో 21 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ లో 7 పోస్టులు మరియు సివిల్ బ్రాంచ్ లో 20 పోస్టులు అయితే ఉన్నాయి. సేమ్ ఈ విధంగానే వాళ్ళకు కూడా సేమ్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయన్నమాట. బిఈ, బీటెక్ లేదా ఏఎంఐఈ చదివిన వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు. మెకానికల్ వాళ్ళకి బిఈ, బీటెక్ అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. ఇదొక్కటి మాత్రమే ఇందులో అయితే మీకు డిఫరెంట్ గా అయితే ఉంటుంది. రిమైనింగ్ అన్ని వాటికి సివిల్ వాళ్ళకి సివిల్ మరియు ఇతర అన్ని ఎలక్ట్రికల్స్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ సంబంధించి బీటెక్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు సేమ్ ఏదైతే మీకు స్కేల్ శాలరీ అయితే ఉంటుందో అదే ఇక్కడ మనకు చూపించడం జరిగింది. థర్మల్ స్టేషన్స్ లో మళ్ళీ ప్రాజెక్ట్ అలవెన్స్ కూడా ఇందులో అయితే అడిషనల్ గా ఉంటుంది. సిలబస్ అయితే కోర్ సబ్జెక్ట్ కు సంబంధించి, అలాగే ఇతర వీటికి జనరల్ అవేర్నెస్ కి సంబంధించి, అలాగే దీనికి సంబంధించి టోటల్ గా 100 క్వశ్చన్స్ అయితే 100 మార్క్స్ అయితే ఉంటాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏపీ ట్రాన్స్కోకు సంబంధించి ఏ జాబ్స్ అయితే ఉన్నాయో అందులోనే ఈ జాబ్స్ కూడా అయితే ఉంటాయి. ఫీజు కూడా 100 రూపాయలు 1000 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది మీరు. తర్వాత సేమ్ ఇదే ఏపీ ట్రాన్స్కోకు సంబంధించి ఏ డీటెయిల్స్ అయితే ఉంటాయో ఆ డీటెయిల్స్ నే మనకు దీనిలో కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఏపీ జెన్కోకు సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట. ఇప్పుడు ఏపీ సిపిడిసిఎల్ కు సంబంధించిన
నోటిఫికేషన్ అయితే ఒకసారి చూద్దాము. ఇది ఏపీ సిపిడిసిఎల్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అన్నమాట. ఇక్కడ సేమ్ ఇందులో కూడా మీకు ఏఈ ఎలక్ట్రికల్ కి సంబంధించి 56 పోస్టులు, ఏఈ సివిల్ కి సంబంధించి 3 పోస్టులు, ఏఈ టెలికాం కి సంబంధించి 1 పోస్ట్ అయితే ఉన్నాయి. సేమ్ డీటెయిల్స్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంటాయి. మరియు ఏపీ ఈపీడిసిఎల్ కి సంబంధించి ఒకసారి నోటిఫికేషన్ అయితే చూద్దాం మనము. ఇది ఏపీ ఈపీడిసిఎల్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన నోటిఫికేషన్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఆ జాబ్స్ అయితే ఉంటాయి. మరియు ఇక్కడ ఓన్లీ జాబ్స్ ఎన్ని ఉన్నాయన్నది మాత్రమే డిఫరెన్స్ అయితే చూపిస్తుంది. ఏఈ ఎలక్ట్రికల్ కి సంబంధించి 128 పోస్టులు అయితే ఉన్నాయి. ఏఈ టెలికాం కి 3 పోస్టులు, ఏఈ సివిల్ కి 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది మనకు ఏపీ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ లో ఉన్న జాబ్స్ అన్నమాట. ఇంకా ఏపీ ఎస్పీడిసిఎల్ కి సంబంధించిన జాబ్స్ అయితే ఒకసారి చూద్దాము. ఏపీ ఎస్పీడిసిఎల్ లో మనకు ఎన్ని జాబ్స్ ఉన్నాయంటే 118 ఏఈ ఎలక్ట్రికల్ జాబ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఏఈ సివిల్ జాబ్స్ 6, ఏఈ టెలికాం జాబ్స్ అయితే 4 జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. మిగతా డీటెయిల్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ ఏపీ ట్రాన్స్కోలో ఏ కండిషన్స్ ఉన్నాయో అవే కండిషన్స్ వీటికి కూడా వర్తిస్తాయి. ఇది ఈ ఏదైతే పవర్ యూటిలిటీస్ నుంచి 5 పవర్ యూటిలిటీస్ ఏపీ ట్రాన్స్కో, జెన్కో, సిపిడిసిఎల్, ఎస్పీడిసిఎల్, ఈపీడిసిఎల్ నుంచి వచ్చిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అన్నమాట. ఎవరైతే బీటెక్ లో ఎలక్ట్రానిక్స్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి ఉంటారో, బిఈ చదివి ఉంటారో, బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళైతే ఈ జాబ్స్ కి అయితే ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని జాబ్ అయితే పొందుతారని ఆశిస్తున్నాను. అలాగే వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ నాకు కామెంట్ సెక్షన్ లో అడగండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మరియు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ బీటెక్ చదివి ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you in the next video. Jai Hind.